ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ వెయిట్ చేస్తారు. అలాంటి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుందంటే ఇంకా ఎక్సైటింగ్గా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి అనుకుంటారు. బట్ ఈ రోజు జరిగిన మ్యాచ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ లేదు. మరి ముఖ్యంగా సిఎస్కే టీం అయితే ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లో డామినేషన్ చేసేస్తే ఆర్సీబీ మీద ఈజీగా మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్కి సంబంధించి మనం ఇన్ డెప్త్ రివ్యూ గురించి చూసుకుంటే ముందుగా టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ టీం అయితే బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. బ్యాటింగ్ వచ్చినటువంటి ఆర్సీబీ ఓపెనర్స్ అయినటువంటి డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీలో డూప్లెసిస్ అయితే అద్దరు కొట్టాడు. జస్ట్ ఫస్ట్ 4 ఓవర్లకే ఆర్సీబీ టీం అయితే 40 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. బట్ ఎక్కడి నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఏమైందంటే 5వ ఓవర్ బౌలింగ్ వచ్చినటువంటి ముస్తఫిజ్ రెహమాన్ అయితే అదిరిపోయే స్పెల్ అయితే వేయడం జరిగింది. తను వేసినటువంటి 5వ ఓవర్లో 2 వికెట్లు, అది బాగా ఫామ్లో ఉన్నటువంటి డూప్లెసిస్ అండ్ అప్పుడే వచ్చినటువంటి రజత్ పటిదార్ని ఇద్దరిని అవుట్ అయితే చేయడం జరిగింది. అండ్ తన తర్వాత వచ్చినటువంటి దీపక్ చహర్ డక్అవుట్ చేస్తే ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ కెమెరాన్ గ్రీన్ నిదానంగా స్కోర్ సాగేస్తున్నారు అనుకునే టైంలో మళ్ళీ ముస్తఫిజ్ రెహమాన్ 12వ ఓవర్ బౌలింగ్ వచ్చి ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీ అండ్ కెమెరాన్ గ్రీన్ అయితే అవుట్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ ఒక సూపర్ క్యాచ్ పెట్టి అవుట్ చేస్తే ఇంకా కెమెరాన్ గ్రీన్ అయితే క్లీన్ బౌల్డ్, అది కూడా ఒక సూపర్ లెక్క ట్రేసి క్లీన్ బౌల్డ్ అయితే చేయడం జరిగింది. ఆ టైంకి ఆర్సీబీ టీము 12 ఓవర్లకి 75 రన్స్ కొడితే ఇంకా 20 ఓవర్లకి అట్లీస్ట్ 120 అన్నా కొడతారా అనుకున్న సిచ్యువేషన్లో అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి అద్దరిపోయి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. మరి ముఖ్యంగా అనుజ్ రావత్ దగ్గర నుంచి ఇది సూపర్ ఇన్నింగ్స్. ప్రెజర్ సిచ్యువేషన్లో మనోడు వచ్చి జస్ట్ 25 బాల్లోనే 48 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. ఇంకా దినేష్ కార్తిక్ కూడా 26 బాల్లో 35 రన్స్ అయితే స్కోర్ చేయింది. ఓవరాల్గా ఆర్సీబీ టీం 20 ఓవర్లకి 173 రన్స్ కొట్టి ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే సిఎస్కి ముందు పెట్టారు అనుకుంటే, బట్ ఆర్సీబీ బౌలర్స్ అయితే కంప్లీట్గా చేతులు అయితే వచ్చేసారు. ఆర్సీబీ టీం చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సూపర్గా స్వింగ్ చేసే బౌలర్ అయినటువంటి రేస్ టాబ్లీని పక్కన పెట్టి 11 కోట్లు పెట్టి కొన్నామని చెప్పి అల్జారో జోసెఫ్ని ప్లేయింగ్ లెవెల్లో తీసుకురావడం. అల్జారో జోసెఫ్కి అంత బాగా బాల్ స్వింగ్ అవుతుంది, మనోడు ఎక్కువగా బౌన్సర్స్ యార్కర్ లాంటివి వేస్తాడు. బట్ సిఎస్కే పిచ్లు స్వింగ్ అవుతుంది. అలాంటిది రేస్ టాబ్లీ ఎంత బాగా స్వింగ్ చేయగలరో తెలిసి కూడా తనను పక్కన పెట్టి ఆర్సీబీ ఈ పని చేయడం అనేది అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఒకవేళ ఆర్సీబీ టీం కానీ రేస్ టాబ్లీని ఈ మ్యాచ్లో ఆడిపించినట్టయితే డెఫినెట్గా పవర్ ప్లేలో అట్లీస్ట్ 2-3 వికెట్లను తీశాడు. నేను అలా చెప్తానంటే ఎస్దైల్ లెఫ్ట్ హ్యాండర్ తను కొద్ది గొప్ప స్వింగ్ చేసే పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్ని అవుట్ చేశాడు. అలాంటిది రేస్ టాబ్లీ కానీ ఉన్నట్టయితే ఈజీగా పవర్ ప్లేలో 2-3 వికెట్లన్నీ పడాయి. బట్ ఆర్సీబీ ఈ చిన్న మిస్టేక్ సరి చేసుకున్నట్టయితే బాగుండేది. ఇంకా సిఎస్కే యొక్క బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి బౌలింగ్లో డామినేట్ చేసినట్టుగానే బ్యాటింగ్లో కూడా సిఎస్కే బ్యాటర్స్ అయితే డామినేట్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ త్వరగా పడిపోయినా బట్ సిఎస్కే బ్యాటర్లు అయితే ఎక్కడ తగ్గేది లేనట్టుగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రచన్ రవీంద్ర అయితే జస్ట్ 15 బాల్లోనే 37 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఇంకా 1 డౌన్లో వచ్చిన అజింక్య రహానే 19 బాల్కి 28 రన్స్ కొడితే 2 డౌన్లో వచ్చినటువంటి డారెన్ మిచెల్ అయితే 18 బాల్కి 22 రన్స్ అయితే కొట్టడం జరిగింది. మధ్యలో ఆర్సీబీ టీం బౌలర్స్ ఒకసారి అయితే కంబ్యాక్ చేశారు. అదేంటంటే కరణ్ శర్మ వచ్చి 1 వికెట్ తీసి ఇంకా కెమెరాన్ గ్రీన్ వచ్చి 2 వికెట్లు తీసినప్పుడు మ్యాచ్ మళ్ళీ ఆర్సీబీ టర్న్ అవుతుంది అనుకున్న టైంలో శివన్ దూబే అండ్ రవీంద్ర జడేజా అయితే ఆర్సీబీ వైపు తిరిగే మ్యాచ్ని అయితే మళ్ళీ సిఎస్కే వైపు తిప్పేశారు. ఇద్దరు కలిసి జస్ట్ శివన్ దూబే 28 బాల్లో 34 రన్స్ కొడితే జడేజా 17 బాల్లో 25 రన్స్ కొట్టి 19వ ఓవర్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ అగెనిస్ట్గా సిఎస్కే అయితే గెలవడం జరిగింది. ఇది సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా సిఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన కొత్త కెప్టెన్ ఏంటంటే తన మీద ఫ్యాన్సీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ప్రెజర్ కూడా ఉంటుంది కాబట్టి సో తను బాగా కెప్టెన్సీ చేయాలి. ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ అయితే కెప్టెన్సీ అద్దరు కొట్టేశాడు. మరి ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్స్ ఫస్ట్ 4 ఓవర్స్కే సెటిల్ అయిపోయి అటాక్ చేసిన టైంలో ముస్తఫిజ్ రెహమాన్ తీసుకొచ్చి 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఆ తర్వాత గేమ్ అయితే ఆర్సీబీ నుంచి సిఎస్కే తిరిగింది. తర్వాత కూడా సిఎస్కే బౌలింగ్ లో రెగ్యులర్ గా చేంజెస్ చేస్తూ ఆర్సీబీ బ్యాటర్స్ అయితే ఎక్కడ సెటిల్ అవ్వకుండా అయితే చేయడం జరిగింది. సో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అయితే ప్రెసెంట్ అయితే మాత్రం ధోనికి బెస్ట్ రిప్లేస్మెంట్ గా కనిపిస్తుంది. సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరి మ్యాచ్ కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ముస్తఫిజ్ రెహమాన్ కి అయితే ఇవ్వడం జరిగింది. మనోడు 100% మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి వర్తని చెప్పాలి. మనోడు బౌలింగ్ వల్ల ఈ రోజు సిఎస్కే అయితే ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మనోడు బౌలింగ్ లో విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, కెమెరాన్ గ్రీన్ అండ్ రజత్ పటిదార్ 4 అయితే అవుట్ అయితే చేశారు. సో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి అద్దరిపోయి పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. గాయస్ ఇంకా ఫైనల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి ఇన్ డెప్త్ రివ్యూ అయితే ఇది. ఇప్పుడు ఇంకా ఈ మ్యాచ్ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బ్యాడ్ డే అండ్ బ్యాడ్ స్టార్ట్. బట్ సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఇది ఒక ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత 1 సైడ్ గా ఆర్సీబీ అగెన్స్ట్ మ్యాచ్ గెలుస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ అద్దరిపోయే మ్యాచ్ అయితే సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే అందించడం జరిగింది. సో ఫైనల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి
మీ ఒపీనియన్ ఏంటి అనేది అండ్ మీకు నచ్చినటువంటి మూమెంట్ ఏంది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్కి సంబంధించి వాళ్ళ ప్లేయింగ్లలో ఎలాంటి చేంజెస్ చేయాలో కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇంత గాయస్, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.